ఏమైనా మాట్లాడతావా లేదైనా చూపులతోనే కాల్ చేస్తావా? ఏమైంది? నువ్వెందుకింత దిగులుగా కనిపిస్తున్నావు? నువ్వు చేసే పనుల వల్ల ఇంకెందుకు. నీ మాంటీ చేష్టలున్నాయే అవి బాబాగా చెయ్యకు, అర్థమైందా? నువ్విప్పుడేమీ మాంటీవి కాదు, బాబావైపోయావు. బాబా, ఇంతకు ముందు కూడా అలాంటి అమ్మాయిని ఒకదాన్ని తీసుకొచ్చావు. మన జీవితాలు నరకమైపోయాయి, గుర్తుందిగా? కానీ నువ్వు కృతజ్ఞుడివైపోయావు భోపా. మర్చిపోయావా? తను మన కోసం చేసిన పనులు ఇంకెవ్వరూ చేయలేరు భోపా. అసలు లోపం ఎవరిలో లేదు చెప్పు? నాలో ఉంది, నీలో ఉంది, తనలో కూడా ఉండడం సహజమేగా. మనిషి అంటేనే లోపాలతో కూడిన బొమ్మరా. ఓకే బాబాజీ, మళ్ళీ జీవితాన్ని నరకం చేసుకోండి. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు భోపా, నేను చెప్పేది విను. ఓ కొత్త ఐడియా వచ్చింది. నీ ఈ చెత్త ఐడియాల్ని వినాలంటేనే నాకు వణుకొచ్చేస్తోంది. నువ్వెప్పటికీ ఇలా భోపాలగా ఉండిపోతావా ఏంటి? నేను చెప్పేది విను. మనం లంజలకి పెళ్లి చేశామే, ఆ న్యూస్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అందుకే నేను మన బబితాను కూడా సత్సంగి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అందరి ముందు స్టేజ్ మీద తను ఎంతో ఎమోషనల్ గా ఆశ్రమం తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పిందనుకో, అది అందరి మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. గాడిద గుడ్డు చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుందట. అంటే అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాటలు మాట్లాడుతున్నావు మాంటీ. నేను చాలా కాలం నుంచి నోటీస్ చేస్తున్నాను, ఆ అమ్మాయి నువ్వు తలకెక్కించుకుంటున్నావు. ఇలా చూడు, ఈ తలకెక్కించుకోవడం, చంకనెక్కించుకోవడం ఆశ్రమంలో ఉంచుకో. సత్సంగ్కి తను రాకూడదు. నీతో వచ్చిన చిక్కే ఇదే భోపా. నీకసలు ముందు చూపనేదే లేదు. ఒక ఆడది ఆడవాళ్ల ఉద్ధరణ గురించి మాట్లాడిందంటే దానికొచ్చే ఎఫెక్టే వేరు. ఆడవాళ్ల ఉద్ధరణ? నువ్వు ఆడవాళ్లను దేంతో ఉద్ధరిస్తావో నాకు తెలీదు. గాడిద, ఇంతకు మించి నీ బుర్ర పెరగదేంట్రా? బుద్ధి కుటిలమైపోయింది. చూడు మంటీ, స్టేజ్లో మాట్లాడడానికి అమ్మాయి కావాలంటే నేను పంపిస్తాను, కానీ ఆ లంజ మాత్రం రాకూడదు. ఒకవేళ అదొస్తే ఖచ్చితంగా నేను రాను. నువ్వు కూడా సాధ్విలాగా దాన్ని చూసి అసూయపడుతున్నావా? ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావా? నేను చెప్పేది విను భోపా. ఆ బబిత మనకి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. మన పబ్లిసిటీని పెంచుతుంది, నన్ను చక్కగా చూసుకుంటుంది, నీకు కాస్త విశ్రాంతి ఇస్తుంది. నీకసలు ఈ మధ్య ఆశ్రమం భారాన్ని మోయడానికి అస్సలు టైం దొరకట్లా. ఎంతని కష్టపడతావు? నా కష్టం గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావే. ఇలా చూడు మాంటీ, కామెడీ చేయకు. సీరియస్ గా చెప్తున్నాను, వార్నింగ్ అనుకో దీన్ని. ఆ క్యాండిడేట్ తేడారా. నీకు బియర్ ఎక్కువైపోయింది, వెళ్ళి పడుకోపో. బుద్ధ తెంగించుకో. బాబాజీ, ప్రేమకి విలు బిబ్బరా, 10 మందికి దాన్ని పంచరా. ప్రేమకి విలు బిబ్బరా, 10 మందికి దాన్ని పంచరా. నలుగురి మెప్పుని పొందరా, ఇలా బాబా ఖ్యాతిని పెంచరా. ఇది ఏ నీకు ఉన్నత దారి కాదనుకుంటే బ్రతుకు ఎడారి. సంకోచించక చేసే సవారీ. ఇంకా బాబాజీ గారి సత్సంగానికి రోజు రోజున ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ల మీద వీళ్ల ప్రభావం ఎలాగో ఉంది. కానీ ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 1,50,000 మంది యువ భక్తులు ఆశ్రమంలో సేవ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. రాబోయే ఎలక్షన్ లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రండి, సంతానగర్ లో ఉన్న మన రిపోర్టర్ రూపక్ నేగితో మాట్లాడదాం. ఈ రోజు అక్కడే సంగీత్ సత్సంగ్ జరగబోతుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఆయన సత్సంగాల ప్రభావం ఎలా ఉన్నది అన్నది హుకుం సింగ్ గారు ఆయన సత్సంగానికి వచ్చినప్పుడే మనందరికీ బాగా అర్థమైపోయింది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజు మొదటిసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ సుందర్ లాల్జీ గారు కూడా వస్తున్నారు. బాబాజీ గారు ఏదో కొత్త సంకేతాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తోంది. చూస్తుంటే బాబా నిరాలాజీ గారు కూడా రాజకీయం అనే ఆటలో బాగా ఆడితేనట్టుగా అనిపిస్తోంది. నమస్కారం కమలాపూర్, కాశీపూర్ నగర బాబాకి, పేదల్ని కాచే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి, కాశీపూర్ నగర బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. బాబాజీ తీసుకోండి. జై సదా అందరికీ జయం, అందరికీ విజయం, అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే
నేను ఉండబట్టలేకపోతున్నా. నా మనస్సు నిండిపోయింది. ఈ రోజు మన సత్సంగ్కి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేశారు. హర్షధ్వానాలతో మనం ఆయన ఆహ్వానిద్దాం. నిజానికి నాకు రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియదు. భక్తిలో నాకు తోడుగా ఎవరుంటారో నేను వాళ్ళ వాడిని అవుతాను. మిత్రులారా, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మనం అందరం ఈ మహనీయుడి భక్తులమే. బాబా గారు మంచి మార్గాన్ని నిర్దేశించే సత్పురుషులే కారు, మహాయుగ పురుషులు. మన బాబా గారు నరకం అనుభవిస్తున్న మన సోదరీమణుల్ని ఎంతో మందిని విడిపించి సమాజంలో గౌరవం ఇప్పించారు. అలాంటి ఒక సోదరి ఈ రోజు మనందరి మధ్య ఈ వేదిక మీదే ఉన్నారు. శ్రీమతి బబిత గారు, నాదో చిన్న విజ్ఞప్తి. బాబాజీ గారు చేసిన ఈ మహత్తర కార్యాన్ని మా అందరికీ చెప్పి మమ్మల్ని తరింపచేయండి. కాశీపూర్ నగర్ బాబాకి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, ముఖ్యమంత్రి గారికి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, ముఖ్యమంత్రి గారికి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. బాబా గారి గురించి ఏమని చెప్పను, ఆయన మాటలకు అందనివాడు. బాబాజీ అంటే స్వయంగా మాకు భగవంతుడు. ఆయన చూపనే వెలుగు మా మీద పడగానే నరకం అనే అంధకారం నుంచి బయటపడ్డాం. నేను ఎన్నడూ కూడా నేను బ్రతికిన హీనమైన జీవితం నుంచి ఈ జన్మకి బయటపడతాననుకోలేదు. కాని ఆ పరమాత్మే బాబాగా వచ్చి ఈ రోజు మీ అందరి ముందు ఇక్కడ ఆయన పక్కనే ఉండే అదృష్టాన్ని నాకు కల్పించారు. ఇలా ఎవరు చేయగలరు? ఆ భగవంతుడు మాత్రమే చేయగలడు. నా జీవితం ధన్యమైపోయింది. మనమందరం ధన్యులమైపోయాం. ఆయన చూస్తే చాలు మన 7 జన్మలు తరించిపోయినట్టే. నా ఈ జీవితం బాబాకి అంకితం. ఏకరూపం మహాస్వరూపం పేదల్ని కాచే బాబాకి జయ. బాబాజీకి సదా జయం. ఈ రోజు నా మనసు నిండిపోయింది. జై తను బాబాజీకి అంకితమైపోయింది. జై. బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి. ఈ బాబా నందిని పందిని చేయగల సమర్థుడు. అతన్ని గట్టిగా పట్టుకోవాలి, లేదా ఎప్పుడైనా జారిపోగలడు. ఇలా చూడండి, బాబాజీ గారి సిద్ధాంతం ఒకటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడం. సర్వం దేవం సర్వం దేవం. కూర్చోండి కూర్చోండి. బోప గారు, వచ్చే ఎన్నికల్లో బాబాజీ ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో మీరు చెప్పగలరా? ప్రచారం 2 పార్టీలకి చేస్తున్నారు. ఇలా చూడండి, ఆశ్రమంలోకి రాజకీయాల్ని తీసుకురాకండి. బాబాజీ మహాసాధు, అలాంటి వాళ్ళు పార్టీలను చూసి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి సుందర్లాల్ గారితో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది. ఈ ప్రాంతపు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుంటారని బాబాజీ నమ్ముతున్నారు. బాబాజీ, మీరు ఈ విషయాన్ని ఎంత దాటివేసినా ఈ విషయంలో కీ రోల్ ఆశ్రమమే ప్లే చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ మీ సమాధానం విన్నాక మేము ఇంకొంచెం వెయిట్ చేయాలని అనిపిస్తుంది. ఇలా చూడండి, బాబాజీకి అందరి మనసులో తెలుసు. సర్వం దేవం సర్వం దేవం. అమృత్ 54 కిలోలు. రా. ఓకే. పమ్మి ఏంటిది 56 కిలోలా? అర్థం కావట్లేదు కోచ్ మేడం. నేను ఫుల్ డైట్ ని ఫాలో అయ్యాను. చీటింగ్ చేస్తావని అర్థం అవుతోంది. చెప్పిన మాట వినలేదు, ఇష్టం వచ్చినట్టు తిన్నావన్నమాట. లేదు కోచ్ మేడం, ఆ రోజు మీరు చెప్పాక నేను బయట తిండి అస్సలు తినలేదు. ఇంత వెయిట్ ఎలా పెరిగానో అర్థం కావట్లేదు.
మరి ఇప్పుడేం చేయబోతున్నావు? రేణు కూడా సేమ్ కేటగిరీలోనే ఉంది. మీరు బీపీ పెంచుకోకండి మేడం. ఎవరు గెలుస్తారో వాళ్లే వెళ్తారు. దాని బుద్ధేంటో చూపించిందిగా. అది కావాలనే వెయిట్ పెరిగిందని నాకు బాగా తెలుసు. నాకు పోటీ ఎవరు లేరనుకున్నాను. నేను సెలెక్ట్ అయిపోయినట్టే అనుకున్నాను. నీతో దెబ్బలాడాలని ఇలా చేస్తుంది. ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. పొద్దున్న 3 గంటలనే స్టార్ట్ అవుతుంది కదా. దొంగ ముండా, దాని ఎక్స్ట్రా ట్రైనింగ్ ని మొట్టిపాడు చేయకపోతే నేను మా అబ్బాకి పుట్టిన దాన్ని కాదు. ఈ కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. ఏ రేఖ, ఆ కరెంట్ వాడికి ఫోన్ చేయి. చేస్తున్నా. సర్వం దేవం. అక్కయ్య గారు బాగున్నారా? సర్వం దేవ్. పవర్ కట్ అయింది. త్వరగా నేను వెళ్ళొచ్చా? పంపించండి. వెళ్ళు. సర్వం దేవం. సనోబర్ ఉన్నారా? ఉన్నారు. సనోబర్, సన్నీ గారు పిలుస్తున్నారు. ఇలా రండి, ఒకసారి రండి. చాలా ఆలోచించి బాగా సెర్చ్ చేసి ఇది మీకోసం తీసుకొచ్చాను. ఇంటర్నెట్లో ఆర్డర్ చేశాను. తీసుకోండి. మనస్ఫూర్తిగా చేసిన ప్రయాస వృధా కాదని విజయానికి మెట్లు అనే పుస్తకంలో రాస్తుందండి. మరి నా ప్రయాసను మాత్రం ఎందుకు వృధా చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి బతిమాలుతున్నాను. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఇదిగోండి. టార్చర్ పెడుతున్నారు మీరు.